6 నెలల్లో పెరిగిన అప్పు 1,60,000 కోట్లు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్న అన్ని రకాల అప్పులు 5,62,000 కోట్లు. సో తెలంగాణలో రాష్ట్రంలో గత 26 నెలల్లో 1,60,000 కోట్లకు పైగా రుణం అదనంగా పెరిగింది. ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్న ఈ రుణాలు పెరిగాయి. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి పెరగడంతో దీనికి తగ్గట్టుగా ఎఫ్ఆర్బిఎం పరిధిలో రుణాలు తీసుకోవడానికి అవకాశం పెరిగింది. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో అధిక వడ్డీకి తీసుకున్న కొన్నింటిని పునర్వ్యవస్థీకరించడం ద్వారా వడ్డీ భారాన్ని దీర్ఘకాలంలో కట్టేలా మార్చుకోవడం ద్వారా ఖజానాపై కొంత భారాన్ని తగ్గించుకోగలిగింది. సో తీసుకున్న రుణంలో ఎక్కువ భాగం గత ప్రభుత్వం చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికి సరిపోతుందని రేవంత్ రెడ్డి అయితే అన్నారు. గత ప్రభుత్వం 10% కంటే ఎక్కువ వడ్డీ అయితే రుణాలు తెచ్చిందనమాట. అయితే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా 10% కంటే ఎక్కువ వడ్డీ చెల్లించేలా రుణాలు తీసుకోవడం భారం ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రుణాలు 25,000 కోట్ల రుణాన్ని తక్కువ వడ్డీకి మార్చామని, రుణ చెల్లింపుల కాలాన్ని 20 నుంచి 39 సంవత్సరాలకు పెంచామని చెప్పారు. భవిష్యత్తులో భారం తగ్గుతుంది. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం 2014 జూన్ 2 నాటికి తెలంగాణకున్న అప్పు 90,000 కోట్లు, 2023 డిసెంబర్ నాటికి 6,69,000 కోట్లు, 2026 ఫిబ్రవరి నాటికి 8 లక్షల కోట్లు ఈ ప్రభుత్వ హయాంలో పెరిగింది. ఇక 1,38,000 కోట్లు మార్చిలో మరింత పెరిగి కూడా 1,60,000 కోట్లకు దాటింది. 2023 డిసెంబర్ నాటికి 2,000 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు కూడా 3,47,000 కోట్ల రుణాలు రాగా, అందులో పాత అప్పులకు అసలు కింద 2 లక్షల కోట్లు, వడ్డీ కింద 1,22,000 కోట్లు చెల్లించామని, మొత్తం 3,30,000 కోట్లు పాత అప్పులు వడ్డీల కింద చెల్లించామని ఆర్థిక శాఖ చెప్పింది. వడ్డీ శాతం తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తులో భారం తగ్గుతుందని కూడా పేర్కొంది. జిఎస్డిపి వడ్డీ రేటు 25-26లో 10.7% కాగా 26-27లో 10.8%గా ఉంటుంది. గతంలో జిఎస్డిపి పెరుగుదల శాతం కంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉండటంతో రుణ భారం పెరగడం తప్ప తగ్గేది కాదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జిఎస్డిపి పెరుగుదల శాతం కంటే వడ్డీ రేటు తక్కువగా మార్చుకోవడం వల్ల అదనపు నిధులు ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారన్నమాట. సో ఈ విధంగా తెలంగాణ అనేది దాదాపు ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పుల్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.